ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయడం సహజం. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కమలం పార్టీ నేతల తీరు అందుకు విరుద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. డిపాజిట్ దక్కించుకోవడమే టార్గెట్గా పెట్టుకొని కష్టపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందేమోననే అనుమానం, భయం నేతల్ని వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో పార్టీ గెలవడం మాటేమో కానీ డిపాజిట్ వస్తే చాలు అనే తీరుగా లీడర్లు వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో బీజేపీకి కాస్త పట్టున్నది. అందుకే 2019లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ కార్పొరేటర్లను ఆ పార్టీ గెలుచుకున్నది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి కిషన్ రెడ్డి వరుసగా 2 సార్లు ఎంపీగా విజయం సాధించారు. దీంతో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీజేపీ స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుందని అందరూ ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డికి డిపాజిట్ రాలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆ పార్టీ నేతలు డిపాజిట్ దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్టు చర్చ జరుగుతుంది. అందుకోసమే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఈసారి కూడా డిపాజిట్ రాకపోతే జాతీయ స్థాయిలో ఓ వెలుగుతున్న పార్టీకి డిపాజిట్ కూడా రాలేదనే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇక బై ఎలక్షన్లో పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే పార్టీ తరఫున పోటీ చేస్తున్న దీపక్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయనకు మరోసారి టికెట్ దక్కిందని రాజకీయాల్లో టాక్ వినిపిస్తుంది. దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్కు టికెట్ ఇస్తే స్ట్రాంగ్ ఫైట్ ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పబ్లిక్గానే చెప్పారు. కానీ ఆయన సూచనలు పట్టించుకోకుండా కిషన్ రెడ్డి తన సన్నిహితుడికే టికెట్ ఇప్పించారు. అయితే ఇప్పుడు కనీసం డిపాజిట్ రాకపోతే కిషన్ రెడ్డి ఇంటా బయట విమర్శలు ఎదుర్కోక తప్పదు. అందుకే ప్రచార బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని చర్చ జరుగుతుంది. మరోవైపు డిపాజిట్ దక్కాలంటే నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 17% ఓట్లు రావాలి, లేకపోతే దారావత్ కూడా దక్కదు. 2023 ఎన్నికల్లో బీజేపీకి 14.11 ఓట్లు వచ్చాయి. ఈసారి కనీసం 20% ఓట్లను సొంతం చేసుకోవాలని కమలం నేతలు టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అందుకోసం అవసరమైతే కొన్ని ఏరియాలో పోల్ మేనేజ్మెంట్ సైతం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోటీ పడి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయకుండా కనీసం అందులో సగమైన ముడుపులు ఇవ్వాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి చూడాలి, మరి బీజేపీ మరి ఈ యొక్క బైపోల్లో ఏమాత్రం ప్రభావం చూపుతుంది, మరి అనూహ్యంగా విజయం సాధించే అవకాశం ఉందా, లేకపోతే కనీసము పోటీలో ఉన్నట్టయినా ఒక స్థాయి ఓట్లైనా దక్కించుకుంటుందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 3 ప్రధాన పార్టీలకు ఈ బైపోల్ అనేది చాలా కీలకము. అధికార పార్టీ మాత్రం వాళ్ళ యొక్క పనితీరు అలాగే సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పుకోవడానికి ఈ ఫలితం కూడా అవసరము. అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకొని ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పడానికి బీఆర్ఎస్కు అత్యంత కీలకం. దాంతోపాటు ఈసారి కేటీఆర్ అయితే మాత్రం అన్నీ తానే నేనే అభ్యర్థిగా అన్నట్టు కూడా ఆయన అసలు మొత్తం కూడా తన భుజాల మీద వేసుకొని ఈ ఎలక్షన్ల ప్రచారంలో మొత్తం ప్రతి వ్యూహాలు అన్ని రకాలుగా చేశారు. ఇక బీజేపీకి ఏంటంటే అసలు సమస్య జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో మేమే భవిష్యత్తులో ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాము, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ప్రచారం జరుగుతుంది. ఒకవైపు ఎంపీ స్థానాలు పెరిగాయి, ఎమ్మెల్యే స్థానాలు పెరిగాయి, ఎమ్మెల్సీ స్థానాలు పెరిగాయి. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా చాలామంది కార్పొరేటర్లు కూడా దాదాపు 48 సీట్లను కూడా కైవసం చేసుకున్న సందర్భంలో బీజేపీపై ఒత్తిడి సహజంగానే ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పడానికి, భవిష్యత్తులో మా వైపే ప్రజలు ఉన్నారని చెప్పడానికి కూడా ఇక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవైపు కొత్తగా అధ్యక్షుడు రామచంద్రరావు నియమితులైన తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వస్తున్న కారణంగా స్వతహాగా ఆటోమేటిక్గా అతనిపై కూడా ఒత్తిడి ఉంటుంది. ఇదే సందర్భంలో క్యాండిడేట్ విషయానికి వస్తే మాత్రం దీపక్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా కిషన్ రెడ్డికి పేరుంది. సో కిషన్ రెడ్డి దగ్గరుండి కూడా తన క్యాండిడేట్ను నియమించినట్టు ఆటోమేటిక్గా తన వ్యక్తినే పెట్టినట్టు కూడా ఇటు పార్టీలో బయట కూడా చర్చ జరుగుతుంది. సో ఆ క్యాండిడేట్
గెలవాల్సిన అవసరమేనా, లేకపోతే పోటీలో ఉన్నట్టు ఎక్కువగా కూడా అంటే సెకండ్ ప్లేస్కు రావాల్సిన అవసరం కూడా ఇటు బీజేపీకి ఉంది, ఎక్కువగా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో మరి బీజేపీ ఎంత పోటీ ఇస్తుంది, అనూహ్యంగా మొత్తం కూడా టాప్ లెవెల్కి వస్తుందా, లేకపోతే మూడో స్థానానికి పడిపోతుందా లేదనేది చర్చ అయితే కొనసాగుతుంది. కనీసం డిపాజిట్లతో స్థాలు అసలు ఉన్న పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే పోటీ ఉంది, బీజేపీ పోటీలో లేదని బయట వార్తలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో డిపాజిట్ దక్కించుకుంటే కనీసం పోటీలో ఉన్నట్టయినా తెలుస్తుంది, లేకపోతే మాత్రం రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ నుండి, ఇటు కాంగ్రెస్ నుండి, ఇటు సొంత పార్టీ నుండి, అటు బయట నుండి అన్ని రకాలుగా కూడా విమర్శలను మాత్రం బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఇటు అధ్యక్షుడికి, ఇంకా ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మాత్రం అత్యంత కీలకమైన సవాల్ అయితే ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే చాలామంది ఈ విషయాన్ని అయితే చెప్పారు. ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే మాత్రం బీసీ నేతను బరిలో దింపాలి, బీసీ మూవ్మెంట్ నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో మనం మళ్ళీ పాత క్యాండిడేట్ పెట్టకుండా కొత్త క్యాండిడేట్ పెట్టడం, అందులో బీసీ క్యాండిడేట్ పెట్టడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బీసీ చర్చ నడుస్తుంది. అందులో భాగంగా అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బొంతు రామోను తీసుకొద్దాము, అతనికి బీఫామ్ ఇచ్చి పోటీ చేద్దాము, మనకి ఇటు బీసీ పరంగా ఓటర్లు వస్తారు, దాంతోపాటు ఆయనకు ఆల్రెడీ గ్రేటర్లో ఇంతకుముందు జిహెచ్ఎంసీ మేయర్గా చేసింది కాబట్టి ఆ ఓట్లు కూడా ప్రభావం ఉంటుంది, ఆయన ఇంపాక్ట్ కూడా ఉంటుంది. తద్వారా మనము బారిలో అంటే పోటీలో ఉన్నట్టు ఉంటుంది, అలాగే పోటీ ఇచ్చినట్టు ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుందని కూడా ఆయన ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. కానీ ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విజ్ఞప్తిని పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది. అందుకోసమే మనం చూస్తే మాత్రం జూబ్లీస్ ఎన్నికలు ఎక్కడ కూడా ధర్మపురి అరవింద్ ప్రచారంలో లేడు, కేవలం సోషల్ మీడియాకు పరిమితమయ్యారు, సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను, అందరికంటే ఎక్కువ నేనే ప్రచారం చేస్తున్నాను, నా మీద కంప్లైంట్లు మాత్రం ఇవ్వకండి అంటూ కూడా ఆయనే నేరుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి, ఒకవైపు డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ అంటుంది, వచ్చేది మేమే, తెచ్చేది మేమే, భవిష్యత్తు కూడా మేమే, ప్రధాన ప్రతిపక్షం మేమే ఇక ఆల్టర్నేట్ అని బీజేపీ చెప్తుంది. ఇదే సందర్భంలో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండు ఎన్నికల ముందు రాబోతున్న జూబ్లీస్ ఎన్నికల ఫలితం అనేది బీజేపీ మాత్రం అత్యంత కీలకము. ఎందుకంటే ఇటు నగర ఓటర్లు ఎక్కువగా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రధానంగా జూబ్లీస్లో ఎక్కువ కూడా మైనార్టీ ఓటర్లు ఉన్న ఎక్కడ ప్లేస్లు ఉన్నా కానీ అక్కడ బలంగా బీజేపీ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ జూబ్లీస్లో ఇంకా చాలా బలంగా ఉండాల్సింది, కానీ ఎక్కడో ఆ ఓటర్ మేనేజ్మెంట్ జరగలేదో, లేకపోతే అక్కడ క్యాడర్ నిర్మాణం పూర్తిగా జరగలేదేమో, కానీ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్న చోట కూడా అక్కడ బీజేపీ కూడా బలంగా ఉంటుంది, అక్కడ నేతలు అలాగే క్యాడర్ కూడా చాలా బలంగా ఉంటుంది. మరి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, అలాగే ఈసారి ఎంఐఎం పోటీ పెట్టిన సందర్భాన్ని పదే తీసుకెళ్లడం, అలాగే ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ అంటూ ప్రచారం చేయడం, మరి బీజేపీకి ఎంత కలిసి వస్తుందో లేదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం జూబ్లీస్ బైపోల్ మరికొద్ది గంటల్లో ఎన్నిక జరగబోతుంది, మరికొద్ది రోజుల్లో ఎన్నిక ఫలితం రాబోతుంది. ఈ ఫలితం అయితే మాత్రం బీజేపీకి అత్యంత కీలకం. ఆఖరికి డిపాజిట్ దక్కితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు కూడా సొంత పార్టీలో చర్చ జరుగుతుంది. మరి చూడాలి, డిపాజిట్ వరకే పరిమితం అవుతుందా, డిపాజిట్ గల్లంతో అవుతుందా, లేకపోతే అనూహ్యంగా సెకండ్ ప్లేస్కి వస్తుందా, కాదు కూడా మారుతున్న పరిణామాల కారణంగా ఒక్కసారిగా టాప్ లెవెల్లోకి వచ్చి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడా లేదా అనేది మాత్రం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. మరి ఆ పరిణామాల నేపథ్యంలో బీజేపీ స్థానం ఏందో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు ఆగాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? జూబ్లీస్ బైపోల్ విషయంలో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడా, సెకండ్ ప్లేస్ రాబోతున్నాడా, లేకపోతే డిపాజిట్ వచ్చే అవకాశం లేదా, వచ్చే అవకాశం ఉందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.